ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీకు నేను నువ్వు ఎదురు చూసే బహుమతిని ఇవ్వబోతున్నాను. ఆనందంగా అందుకో బిడ్డ, అస్సలు వదులుకోవద్దు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, బాబాగారు ఇచ్చే బహుమతి ఏంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి ఈ రోజు నీకు ఒక శుభవార్త చెప్పి నువ్వు ఎదురు చూసే బహుమతి ఇవ్వడానికే వచ్చాను. 2 నిమిషాలు నీ సాయి చెప్పేది వినిబిడ్డా, తప్పక ఆనందిస్తావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది నీకు ఇచ్చే కాలం వచ్చేసింది. ఇక దిగులు పడకమ్మా, నీకు నేనున్నాను కదా. ఇదిగో వెంటనే నా చెయ్యి పట్టుకో. క్షణంలో జరగబోయే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూస్తావు. అతి త్వరలోనే నువ్వు ఎదురు చూసే శుభవార్త మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయని మెల్లమెల్లగా నాపై నమ్మకం కోల్పోతున్నావు కదా. ఆ నమ్మకాన్ని తిరిగి నేనే నీకు కల్పిస్తాను. అప్పుడు నువ్వే ఆనంద కన్నీరుతో నా దగ్గరకు వస్తావు తల్లి. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. ఇన్ని రోజులు నమ్మకంతో ఉన్న నీకు ఒక మంచి బహుమతి ఇవ్వబోతున్నాను. అది ఉద్యోగమా, సంతానమా, నువ్వు ఎదురు చూసే బంధమా, లేక డబ్బా, ఇలా ఏదైనా కానీ నువ్వు నన్ను అడిగిందే నీకు అందిస్తాను. ఇక ఆనందంగా ఉండు బిడ్డా. అసలు ముందు నీ మనసులో ఉన్న గందరగోళం ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరించు. తరువాత అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నీకైనవన్నీ నీకు అందిస్తానమ్మా. నీకు కావలసినవన్నీ నా దగ్గర ప్రార్థనగా పెట్టు. అన్నీ నేను చూసుకుంటాను కదా. నీ ప్రతి కోరిక ఒక్కొక్కటిగా నేను తీరుస్తాను. నీ మనసులో కోరిక తెలుసుకుని మరీ నేను నీకు తీరుస్తాను బిడ్డా. ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకునే కోరిక జరిపిస్తాను. ఆనందంగా ఉండమ్మా. నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి జీవించు. అన్నీ అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వు జీవితంలో వచ్చిన కష్టాలను చూసి భయపడకుండా నీ జీవితాన్ని సవాలుగా తీసుకొని ధైర్యంగా పోరాడు. దేనినైనా ఎదుర్కోగలను అనే నమ్మకంతో ఉండు. అందుకు కావలసిన శక్తి నేను నీకు కల్పిస్తాను. ఒకటి చెప్పనా తల్లి, జీవితం ఒక అందమైన గొప్ప బహుమతి. దాన్ని ఆనందంగా జీవించాలి. జీవితాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడు. జీవితం ఒక బాధ్యత. దాన్ని ఆనందంగా నిర్వర్తించు బిడ్డా. నీకు కావలసిన దానికోసం పోరాడు. తప్పకుండా అది నిన్ను చేరుతుంది. కాబట్టి జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా జీవించమ్మా. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి మాటలు విన్నావు కదా, వీటిని అర్థం చేసుకొని జాగ్రత్తగా మసులుకో. జీవితమే నీ వశమవుతుంది. అలా అయ్యేలా నీ బాబాని నేను చేస్తాను కదా. అతి త్వరలోనే నీకు నా అనుగ్రహంతో మంచి జరుగుతుంది. నీ కష్టాలన్నిటినీ నేను తరిమేస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డా. నీకు తోడుగా నేనున్నాను కదా. ఇప్పుడు నీకున్న సమస్యలన్నిటినీ విసిరిపడేసి ఆనందంగా జీవించు. మిగతాది నేను చూసుకుంటానమ్మా. ఒకటి గుర్తుంచుకో తల్లి, ఏదైనా నీ దగ్గరకు రావాలంటే నన్ను దాటి రావాలి అని తెలుసుకో. ధైర్యంగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? నీకు చెడు చేయాలి అని చూసేవారి చేతే నీకు మంచి జరిపిస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాది. నీ తండ్రిని నమ్ము తల్లి. అన్నీ నువ్వు అనుకున్నట్లే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చి నువ్వు ఎదురు చూసే బహుమతిని నీకు అందిస్తాను. నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.